డెక్కన్ సిమెంట్ వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. డెక్కన్ సిమెంట్ వివాదంతో తనకు సంబంధం లేదన్నారు. నా ప్రమేయం లేదని కొండా సురేఖ కూతురే చెప్పింది కదా అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధిష్టానం చూసుకుంటది అని చెప్తారు. అధిష్టానం చూసుకుంటది అని చెప్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతున్న కొండ ఎపిసోడ్కి సంబంధించి కూడా మంత్రులు ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి. నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నేపథ్యంలో కొన్ని సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రుల మీద కొన్ని ఆరోపణలు రావడం, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రస్తుతం మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారితో కలిసి కొంత చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేందుకు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రే కొండా సురేఖ కూతురే స్వయంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తనకు సంబంధం చెప్పింది కాబట్టి తాను ఇన్వాల్వ్ కానట్టు కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు కొండా సురేఖ అటు మాజీ ఓఎస్డీ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారం రేపుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉండే పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి ఇప్పటికే ఇటు ఆ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జి కూడా మీనాక్షి నటరాజన్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి కావచ్చు, కొండా ఫ్యామిలీ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, మంత్రులు ఎవరు కూడా మాట్లాడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి. మధ్యాహ్నం ఇటు కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ తర్వాత గడిచిన కొద్ది రోజులుగా కొంత దుమారం రేపు నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి సుస్మిత మీడియాతో మాట్లాడుతూ కూడా డెక్కన్ సంబంధించిన సిమెంట్ వ్యవహారం కావచ్చు, కొన్ని ఇతర అంశాలకు సంబంధించి కూడా కావాలని కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు తనను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్న, తమను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినట్టు కూడా సునీత కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యం అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. కాబట్టి ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి ఈ అంశానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడి స్పందన తెలుసుకునే ప్రయత్నం నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడుతూ స్వయంగానే ఇటు కొండా సురేఖ కూతురే ఆ వ్యవహారానికి సంబంధించి కూడా తన పాత్ర లేదంటూ చెప్పిన నేపథ్యంలో తన విషయాల్లో ఇన్వాల్వ్ కావాలంటూ కూడా చెప్పే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర.